ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న ప్రగతి స్టేడియం మరి 34 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ అందరూ దీనికి కారకులైన అధికారులు, ఉద్యోగులు, క్రీడాకారులు, కళాకారులు కూడా ఇక్కడ సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతకుముందు అనుకున్నట్టు ఈ సింగరేణి గతంలో అంటే సుమారు 30 సంవత్సరాల క్రితం సింగరేణిలో ఉన్న పరిస్థితులకు మరి ఇప్పుడున్న ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు మరి దాన్ని ఎదురొడ్డి ఈ సింగరేణి భూముల్ని కాపాడుకునే ఉద్దేశంతో ఇక్కడ గ్రౌండ్ అనేది ఏర్పాటు చేసి దీన్ని రోజు రోజుకి కూడా అంచెలంచెలుగా దీన్ని అభివృద్ధి చేస్తూ మరి ఈరోజు చూసినట్టయితే ఎక్కడ లేని విధంగా సింగరేణిలో ఎక్కడ లేని విధంగా ఇంత పెద్ద గ్రౌండ్ ఉండడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే సింగరేణి కూడా ఈ గ్రౌండ్ యొక్క నిర్వహణని చాలా చక్కగా చేస్తూ ఉంది. ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మేము వాళ్ళు మా దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దీన్ని ఇంకా అభివృద్ధి చేయడం చూస్తున్నాం. ఈరోజు శ్రీరాంపూర్లో ఈ ఒకటే స్టేడియం కాదు, ప్రతి స్టేడియం కాదు, ఇంకో 2 స్టేడియంలు కూడా మేము ఏర్పాటు చేశాము. ఒకటి కృష్ణా కాలనీలో శాంతి స్టేడియము, అట్లాగే నస్పూర్ కాలనీలో ప్రాణిత స్టేడియం. ఈ 3 పెద్ద స్టేడియాలు కూడా ఈరోజు ఉండి ఎటువంటి అంటే ఉద్యోగస్తులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ పరిసర ప్రాంతాల ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చక్కగా మార్నింగ్ వాక్ కానీ లేకపోతే గేమ్స్ ఆడుకోవడానికి కానీ అట్లాగే ఓపెన్ జిమ్లు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది సిగ్నల్ తరఫున. సో ఇంకా ముందు కూడా మరి ఇట్లా ఇంకా ఉద్యోగస్తులకు వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడే పనులు ఏవైతే ఉన్నాయో వారిని తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ మరి ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగతాన్ని ఇక్కడ తెలియజేసుకోవడం జరుగుతుంది. గట్టిగా గౌరవనీయులు పెద్దలు అద్భుతమైన ప్రదర్శన, మధ్యలో నృత్య భంగిమలు కూడా చాలా నల్ల బంగారం, దేశ అభివృద్ధిలో వెలుగులు నింపేటువంటి శక్తి సింగరేణి అంటే రమేష్ గారు మీరు ఉండండి.